ఏపీలో కాలకేయుడి పాలన జరుగుతుందని రోజా డైలాగులు వదులుతుంటే పచ్చ కామెరలోళ్ళకి లోకం అంతా అట్టాగే ఉంటదంటున్నాడు బోండా ఉమా. ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారని రోజా రచ్చ చేస్తుంటే అపోజిషన్ అతి చేస్తుంది అంటున్నాడు. ఇద్దరూ ఓ చోట చేరారు. ఇవాళ ఎగస్ట్రా జబర్దస్త్ షోనే. లేడీస్ ఫస్ట్. అక్క నువ్వు మొదలు పెట్టు. ఈరోజు ఒరే నువ్వు ఆగవయ్యా మగడా, ఆవిడ క్లాప్ కొట్టేశా. ఇది ఎంత సీరియస్ ఇష్యూ, మరి ఎంతమంది మహిళల జీవితాలతో ముడిపడిన ఇష్యూ అని తెలిసి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పించుకుంటున్నారు అంటే తప్పించుకుంటున్నారా? వాళ్ళకేం అవసరం? కేవలం ఈ కాల్ మనీ సెక్స్ రాకెట్ లో మొత్తంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరి అదేవిధంగా పార్టీ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వడ్డమ్మా బడవా ఉమాకి ప్రాణం ఆగడంలే. ఏంది నాయనా ఏదో ఫోటో ఎత్తి పెట్టావు? ఎవడండి రాజేష్ బాబు? జగన్ ఓదార్చడం లేదంటే వాళ్ళ పార్టీ లీడర్ అయి ఉంటాడు. జగన్ బాబు ఎవడండి? దూడల రాజేష్ బాబు. ఏం రోజక్క మన తాలూకేనా? సెక్స్ రాకెట్ హీరోతో సీఎం చట్టా పట్టాలు వేసుకొని ఏ విధంగా నించున్నాడో మీరు చూడండి. నువ్వన్నా ఎవరని అడగాల్సి వచ్చింది. అక్క సినిమా చూపించేసింది. ఇవాళ రాష్ట్రంలో 109 కేసులు రిజిస్టర్ అయితే మొట్టమొదటి కేసు కాల్ మనీ వ్యవహారంలో సెక్స్ రాకెట్ ఇన్వాల్వ్ అయిన కేసు. ప్రథమ ముద్దాయి, రెండో ముద్దాయి ఇతను. ఇదే సత్యానంద్ ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వరరావుతో ఏ విధంగా సన్నిహితంగా ఉన్నారో చూడండి. వడ్డమ్మా బడవా మీ దెబ్బకి సిబిఐ వాళ్ళు కూడా చాలరేమో. ఇతను నీ తమ్ముడు కాదా? విజయవాడలో నీకు అన్ని ఏర్పాట్లు చేసేది ఈ దూడల రాజేష్ బాబు కాదా జగన్ బాబు? అడుగుతున్నాడుగా చెప్పు. మీ పార్టీ లీడరేనంటగా. ఇష్యూని తప్పుదారి పట్టించడం కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం కూడా ఈ రోజు నేను తెలియజేసుకుంటున్నాను. విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రథమ అనుచరుడు విజయవాడలో ఏదో ఫోటోలు చూపించి ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలనుకోవటం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎవరి ఫోటోలు వాళ్ళు ఫ్రేములు కట్టుకుందరు గానే కాసేపు పక్కన పడేయండి. దీనికి నీ సమాధానం ఏం చెప్తావని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నావు. నువ్వు గట్టిగా అడిగితే అక్క ఇంకో ఫోటో తీసద్ది. ఏంటి దీనికి సాక్ష్యం? ఏంటి దీని మీద ఏం చెప్తావు నువ్వు అని మాట్లాడితే మాటలు లేవు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి డబ్బులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టే తేలుకుట్టిన దొంగల్లాగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారే తప్ప నిందితుల్ని శిక్షించాలన్న చిత్తశుద్ధి లేకపోవడం గమనిస్తున్నాం. రేపు మాట్లాడుకుందామన్నా కూడా మీకెందుకు అంత ఆత్రం? ఇంతకన్నా ముఖ్య సమస్య ఏముందని నేను అడుగుతున్నాను. ముహూర్తాలు చూసుకోకుండా వెంటనే మాట్లాడేయాల్సిందుమా. బిఏసి మీటింగ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మాట మాట్లాడుతూ ఉంది, అసెంబ్లీలో ప్రవర్తించే తీరు ఒక రకం ఉంది. మాట మీద నిలబడే హరిశ్చంద్రులు ఎవరూ లేరులే. గతంలో కూడా బిఏసి సమావేశానికి రానటువంటి ప్రతిపక్ష నాయకుడు ఇవాళ కూడా రాకుండా అక్కడ లోపల ఒక పద్ధతిని ఒప్పుకొని ఇక్కడ శాసనసభలో బహిరంగంగా స్టాల్ చేయడానికే వచ్చాం. మీరు ఆవేశపడితే ఒరిగింది ఏముంది చెప్పు. టైం వేస్ట్, సభ వాయిదా. ఈ రోజు ప్రతిపక్షం వచ్చి సమస్యల మీద చిత్తశుద్ధి లేకుండా సమయాన్ని వృధా చేస్తుంది అంటున్నారు. శాసనసభను అడ్డుకోవడానికే వచ్చామని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షం ఆడెట్టాగూ గొడవ పడతారు. ఏడన్నా సబ్జెక్టు మాట్లాడండి. వారు తప్పు చేయకపోతే ఎందుకు డిస్కషన్ కి భయపడుతున్నారని నేను అడుగుతున్నాను. ఇవాళ స్పెసిఫిక్ ఫార్మేట్ లో ఏదైతే కాల్ మనీ వ్యవహారం ఉందో, కాల్ మనీ వ్యవహారం మీద సభ అన్నాక కొన్ని రూల్స్ ఉంటాయి, వాటి ప్రకారమే పోవాలా. ఈ రోజు డిస్కషన్ జరిగిన తర్వాత మేం చెప్తాం మా వ్యూస్. ఆ తర్వాత మీరు తప్పు చేయలేదనుకుంటే దానికి క్లారిఫికేషన్ ఇవ్వండి. కాల్ మనీ వ్యవహారం మీద వాళ్ళు ఒక బిఎస్సి సమావేశంలో నోటీసు వాయిదా తీర్మానం ఇస్తే దాని మీద సమగ్రంగా చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా తల్లే మా నాయనే బయట ఎంత మెత్తగా మాట్లాడతారో. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకొని అనే కంటిన్యూ చేద్దాం.